2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎటువంటి పరిస్థితికి దిగజారిపోయింది, పరిపాలనా పరంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల పర్యవసానం రాష్ట్రంలో పెట్టుబడులు లేవు, శాంతి భద్రతలు లేవు, ముఖ్యంగా ప్రశ్నించే తత్వాన్ని అణిచివేస్తున్న వైఖరి, రాజధాని విధ్వంసం జరిగిపోయింది, విభజన జరిగిన రాష్ట్రం ఒక్కొక్క గాయాన్ని మాన్పుకొని తిరిగి తల ఎత్తుకొని నిలబడగలుగుతుంది అని ఒక ఆత్మవిశ్వాసం పోగు చేసుకుంటున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మళ్ళీ తిరిగి విభజన జరిగిన నాటికన్నా ఘోరమైన పరిస్థితుల్లోకి రాష్ట్రాన్ని తీసుకెళ్తున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని స్థాయిల్లో అండదండలుగా నిలిచి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న తప్పుల్ని ఉపేక్షిస్తా కాపాడుతా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగత కేసుల హాజరు నుంచి కూడా ఆయనకి సహకరిస్తూ ఆయన కేసులు విచారణకి సహకరించుకున్నా కూడా ఉపేక్షిస్తూ వచ్చిన కేంద్ర ప్రభుత్వం అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి వైఖరి ఇది తప్పు అని ఏ సందర్భంలో కూడా ఖండించిన కేంద్ర ప్రభుత్వం ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ప్రతి తప్పుని ఎంకరేజ్ చేస్తూ వచ్చి లక్షల కోట్ల రూపాయల రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేస్తున్నా కూడా ఎఫ్ఆర్బిఎం పరిధి దాటినా కూడా ఇప్పటికి కూడా అప్పులని అనుమతిస్తూ వస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం పార్టీతోటి అలయన్స్ దిశగా అడుగులు వేసినా కూడా తెలుగుదేశం శ్రేణులైతే పూర్తి స్థాయి వ్యతిరేకత ఉన్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఆలోచిస్తున్నారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారి మీద అటువంటి అంటే చంద్రబాబు నాయుడు గారి మీద ఏ ఒత్తిడి పనిచేస్తుంది, ఇవాళ ఎట్లుందంటే ప్రజలేం ఫీల్ అవుతున్నారు అని అంటే మనం బయట చూస్తూ ఉంటాం కొంతమంది ఉన్మాదుల చర్యలు, నన్ను ప్రేమిస్తావా నీ మొహం మీద యాసిడ్ పోయమంటావా అని చెప్పని, మాతో పొత్తు పెట్టుకుంటావా రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఇవ్వమంటావా అని చెప్పని బెదిరించి చంద్రబాబు నాయుడు గారిని బలవంతపు పెళ్లి తీసుకు అడుగులేపిస్తున్నట్టుగా ప్రజలు ఫీల్ అవుతున్నారు. అంటే ఈ బలవంతపు కాపురం తప్పదేమో అని తెలుగుదేశం శ్రేణులు భయపడుతున్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే 2019 ఎన్నికల నాడు జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకు చాలా కీలకంగా దోహదం చేసిన వర్గాల్లో మైనారిటీ చాలా కీలకమైన వర్గం. 7.8% ఓటు బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్లో. వీళ్ళల్లో ప్రధానంగా మెజారిటీ ఓట్లు కాంగ్రెస్ పార్టీ వైసీపీ పార్టీకి పోలేని. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనా వైఖరి మూలన మెజారిటీ వర్గాలు ఇవాళ తెలుగుదేశం పార్టీకి చేరువవుతూ ఉన్నాయి. ఇవాళ ఈ పొత్తు దిశగా కనుక అడుగులు పడిన పక్షంలో భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం సయోధ్యతోటి ఎన్నికలకు వెళ్ళాలనేది కనుక నిర్ణయం జరిగిన పక్షంలో మళ్ళీ తిరిగి ఆ వర్గాలని జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఇష్టం లేకున్నా కూడా ఈ పొత్తు కారణంగా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారికి చేరువ చేసే పరిస్థితులు ఉత్పన్నమవుతాయి. తెలుగుదేశం క్లీన్ స్వీప్ దిశగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జనసేన తెలుగుదేశం అలయన్స్ని ప్రజలు స్వాగతిస్తూ ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండటం కోసం ఈ రెండు పార్టీలు సైజ్యతో వెళ్ళాలి అని చెప్పని తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు ఆహ్వానిస్తున్న దగ్గర భారతీయ జనతా పార్టీ అలయన్స్ని మాత్రం తెలుగుదేశం శ్రేణులు కానీ ఆంధ్రప్రదేశ్ పౌరులు కానీ దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. మరి దాన్ని తెలుగుదేశం నాయకత్వం ఏ స్థాయిలో కన్విన్స్ చేయగలుగుతుంది, శ్రేణుల్ని ఎంత స్థాయిలో ఇంటాక్ట్గా ఉంచగలుగుతుంది అనేది భవిష్యత్తు కాలమే నిర్ణయించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.